హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను పెయింట్స్ యూస్ చేసి స్ట్రోక్ పెయింట్ వేస్తానండి. ఇదిగోండి, నేను ఆల్రెడీ డిజైన్ గీసెట్ పెట్టుకున్నాను. ఇట్లా మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చండి. స్ట్రోక్ పెయింట్స్ అయితే ఓన్లీ ఒక రంగేనండి. రెండు రంగులు తీసుకున్నాను నేను. ఇదిగోండి, గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లో 2 0 నెంబర్ బ్రష్లు తీసుకున్నానండి. అంతే. ఆల్రెడీ ముందే నేను డిజైన్ గీసి పెట్టుకున్నానండి. శారీకి అయితే బార్డర్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా వేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తానండి. ముందు ఇట్లా తీసుకొని ఇట్లా పైనుంచి ఇట్లానండి, లోపలికి ఇట్లా స్ట్రోక్స్గా ఇచ్చాలి, లోపలికి ఇచ్చేసేయాలి. తర్వాత ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఇటు నుంచి ఇంతేనండి. తక్కువ తీసుకోవాలి పెయింటు. మధ్యలో బ్రష్ తడుపుకొని కొంచెం అట్లా ఎక్కువ పెయింట్ వస్తే తీసేసుకోవాలండి. ఇంతేనండి, కొట్టేద్దాం. ఒడుపుగా పెట్టుకోవాలి. ఫ్రేము మన వైపు ఒక వంకరగా పెట్టుకుంటే ఇట్లా వచ్చేస్తాయి చక్కగా. చాలా తక్కువ పెయింట్ పడుతుందండి. 2 బాటిల్స్ తెచ్చుకుంటే చీర అంతా వచ్చేస్తుంది. చీర 2 చీరలకు వస్తుంది, ఒక చీర కాదు, 2 చీరలకు వస్తాయి. మన వైపు ఇట్లా పెట్టుకోవాలి, మన వైపు తిప్పి ఇట్లా పెట్టుకోవాలి. ఇంకోటి వేస్తున్నాను.
ఇవ్వటమేనండి ఇంకా. ఇప్పుడేమో ఇట్లా ఇట్లా చుక్కలు ఇచ్చుకుంటూ ఇట్లా పిప్పొడిలాగా ఇట్లా ఇచ్చుకోవాలండి. వేరే రంగు ఇచ్చుకోవచ్చు, నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఇదే ఇస్తున్నా. ఇట్లా ఇంకా గ్రీన్ వేస్తాను. చీరంతా బార్డర్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కొద్దిగా గోల్డెన్ కూడా మధ్యలో ఇందులో కూడా కొంచెం గోల్డ్ ఇచ్చి ఇట్లా షేడింగ్ లాగా ఇచ్చుకుంటే బాగుంటుంది. మధ్యలో ఇట్లా కొంచెమే అంతేనండి. ఇట్లా చీరంతా బార్డర్ లాగా వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. తక్కువ పెయింట్ అవుతుంది, ఈజీగా వేసేసుకోవచ్చండి. ఈ డిజైను, ఈ పెయింటింగు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.